గాయస్ మేమైతే ఇప్పుడు మదనపల్లిలో హిడెన్ ప్లేస్ అనేది ఒకటి ఉంది. మదనపల్లి ఎవ్వరికి మ్యాక్సిమం తెలియదు. ఇది మదనపల్లిలో హిడెన్ ప్యాలెస్, ఒక పెద్ద ప్యాలెస్ అనేది ఉంది. ఎప్పుడో మేము 4-5 years బ్యాక్ లాక్డౌన్లో ఫోటో షూట్స్ కోసం వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు మేము బెంగళూరు నుంచి రిటర్న్ వస్తా అంటే టైం ఇంకా 2:30 అనమాట. సో మా మమ్మీ వాళ్ళకి చెప్పిన ఇట్లా ఉంది అంటే సరే పద చూపిద్దు అంటే ఇంకా గేట్ క్లోజ్ ఉన్న అట్లా తిరుక్కొని కొంచెం అడ్వెంచర్ చేసి మరీ వచ్చినాం. మా మమ్మీ వాళ్ళు అయితే భయపడుతున్నారు, ఫుల్ దయాలు ఏమన్నా ఉంటాయేమని. అట్లేం లేదు రాండి అని చెప్పిన. చూద్దాం, మీరు చూడండి. మదనపల్లి వాళ్ళు చూస్తా అంటే పక్కా షేర్ చేయండి, చాలా మందికి తెలియదు ఈ ప్లేస్, పక్కా చూడాల్సిందే అందరూ. సో ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రీ అనుకుంటా. అక్కడ ఫస్ట్ ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ. 2 గేట్లు అయితే బాగా బలంగా కట్టినారు. సో అది ఫస్ట్ ఎంట్రీ అక్కడ. మీ అమ్మలకు భయపడిస్తా ఇట్లా వీడియో తీరా. సరిపోయి వాళ్ళు భయపడేదానికి నువ్వు భయపడిచ్చేదానికి. రివర్స్ రివర్స్ పోయే కొనుక్కో అమ్మా. అబ్బా పోతేలేమ్మా, కోరికే భయమా. మరి ముందర వస్తాయి కదా, మరి వెనకాల వస్తే స్మెల్ కానీ చెట్లు అంతా. మీరు ఫాస్ట్గా వస్తాయి కదా, మీరు అంత స్లోగా వస్తే ఎందుకు భయము? కింద తేమ ఉంది ఇట్లా సైడ్లో. నా గమ్మున ఎవరో ఉంటాను ఇట్లా సౌండ్ చేస్తే తిడతారు ఊరికే. అందుకే ఇక్కడ కార్ పార్కింగ్, అది ఆ బిల్డింగ్. ఆ లోపల కొంచెం పోలేదా చూపిస్తా. కానీ ఏం కాదు రోడ్లో అది. పీకాక్ ఉంది రాడా, పీకాక్ వెళ్ళిపోయి. ఇది కార్ పార్కింగ్ అనుకుంటా. ఏదో కార్ పార్కింగ్ ఏదో బాగా ఏదో లేకో. డబల్ ఫ్లోర్. చూడండి అంతా, ఇంత పెద్ద ప్యాలెస్ మదనపల్లిలో ఉంది అంటే అసలు నమ్మలేం. ముందు లాక్డౌన్లో లోపలికి కూడా పోతా అంటే నాన్న, లోపల ఒక పెద్ద బార్ లాగా, పబ్ లాగా, గేమ్స్ అంతా ఉన్నాయి. అయిపోయిందిరా, వచ్చేసినాం రా. పాతగా అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఏమో ముందు బాగా కొత్తగా ఉండా మేము ముందు వచ్చానప్పుడు లాక్డౌన్లో. అంటే అయిపోయిందిలే, 5 years అయిపోయింది కదా. ఇది స్విమ్మింగ్ పూల్ ఆడ. 10 నిమిషాలు ఉండు నేను సౌండ్. ఉండేకేం 5 నిమిషాలు, ఒకటినే వదిలేసి వస్తారే. సో అది అన్నమాట మదనపల్లి హిడెన్ ప్లేస్. ఎవరికి తెలియదు మ్యాక్సిమం, ఏదో కొంతమందికి తెలుసు. ఇంకా మెయింటైన్ చేసి మంచి టూరిస్ట్ ప్లేస్ లాగానో లేదా దాన్ని అదే వాళ్ళు
ఎవరిదో అసలు ఇది, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కటి చెప్తారు మేము కనుక్కుంటే. అదే బయట ఎక్కడైనా సెటిల్ అయిపోయి ఉంటారు. చూస్తాడు ఎవరో తాత, అది కాదులే ఇంకా నాకు తెలియదు. నీ పైన నువ్వే పో ఫస్ట్. తాత వస్తాడే అదరగొట్టి పోతాడే, అదరగొట్టి పోతాడే. బిల్డింగ్ ఆల్రెడీ కొడుకు రాజారెడ్డి ఇప్పుడు ఎవరు లేరా ఇక్కడ? ఉన్నాడు. రాజారెడ్డి ఎక్కడ ఉండేదన్నా? పైన బిల్డింగ్ లో ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు పైన బిల్డింగ్. చూసి లోపల బైక్ లేదా? లోపల బైక్ లేదు కదా? వాళ్ళు ఉండ్రా లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. బేగానే చేశారు. మీరు ఇడే ఉంటారా? నేనే ఉండేవాడు. ఆహా. మీ పేరు తాత? నాయుడు. ఆహా. బిల్డింగ్ బాగుంది. ఎవరిది? చాలు రెడ్డిగా. ఎవరు ఉండరా? వాళ్ళు బయట ఉన్నారా? ఉన్నాడా? అంత పెద్ద ఇంట్లో ఒకరే ఉంటారు పా. ఇంత ఇంత పగిలిపోయి అంతా అట్లా అయిపోయినాయి. ఎవరు పిల్లలు లేరా? బిడ్డలు వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళంతా బయట ఉండారేమో. ఆహా, ఇక్కడ ఊళ్ళో లేరా అంటే? ఆహా. జర్మనీలో. ఇది ఎందుకు కట్టింది? ఇది ఎందుకు కదా కట్టింది ఇంత పెద్దది ప్యాలెస్? ఇది ప్యాలెస్ ఇంత పెద్ద కట్టినారు కదా, అంటే వాళ్ళు ఇల్లు లాగే కట్టినారా? షూటింగ్ గానే మేము వచ్చింది. వీళ్ళు ఎందుకు కట్టుకున్నారు? అంటే వీళ్ళు ఉండేకే కట్టుకున్నారా అంత పెద్దది? ఎప్పుడు కట్టినారు ఇది? భూమి ఎప్పుడు కొంటూ అప్పుడు కట్టేసి, భూమి ఎప్పుడు కొంటూ అప్పుడు కట్టేసి. బిల్లు బాగుంది, బాగా మంచి ఇంకా డెవలప్ చేసి మదనపల్లి ఇదే అయిపోతుంది, బాగా ఫేమస్ అయిపోతుంది. షూటింగ్ అప్పుడప్పుడు వస్తారు. గేట్ కుట్టింది వాళ్ళే, షూటింగ్ వాళ్ళే. ఆహా. ఈ గేటా? గేట్ పెట్టిన వాళ్ళే, షూటింగ్ వాళ్ళే. షూటింగ్ వాళ్ళే. ఆహా. రోజుకి వచ్చి 25,000 షూటింగ్కి. ఉన్నాడా ఎప్పుడైతే పైన? బయట ఉన్నాడు. ఎవరు రాలేదా? ఇప్పుడు బియ్యానికి చాలా అయిపోయి వాచిపోయాడు. ఒకడే ఉంటాడు ఆయన. వాళ్ళకి వాచ్మెన్ క్యాబ్ చేసి అనుకుంటున్నారు. సో అది ఎవరో రాజారెడ్డి అంట, ఆయనంట ప్రాపర్టీ. అంత బిల్డింగ్లో పైన ఉంటాడంట. అంత పాడుపడిపోయిన బిల్డింగ్లో ఆడుంటారేమో. మా మమ్మీ అయితే పాడుపడిపోలేదు, అదే మెయింటెనెన్స్ లేదు. సో అది మ్యాటర్. ఓకే గైస్, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. సో గైస్, ఈ ప్లేస్ అయితే ఎంతో 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 స్పెషల్ అనమాట నాకైతే. ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్ ఇదే. 9th క్లాస్ 10th క్లాస్ మంచిగా ఉన్నింది అసలు. అది ఎందుకు ఖాళీ చేసినారు, ఈ నుంచి తీసుకొని పోయి టౌన్లో పెట్టినారు. మొత్తం స్కూలు డౌన్ఫాల్, మొత్తం డౌన్ఫాల్. అక్కడ ఏదో చిన్నగా ఒక బిల్డింగ్లో పెట్టేసినారు అంతే. ఇక్కడ చాలా బాగుండింది మేము ఉన్నప్పుడైతే. పెద్ద ప్లే గ్రౌండ్, ఆ పక్క గ్రౌండ్ ఉంటుంది. ఇది మొత్తము క్లాసెస్ ఈ వారం నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. స్కూల్ పేరు వచ్చి జైన్ హెరిటేజ్ స్కూల్. తర్వాత దాన్ని పీపుల్ ట్రీ అని చేసినారు. ఇక్కడే పెట్టింటే బాగుండేది. సో ఎన్నో మెమరీస్. ఎప్పుడు మేము బెంగళూరుకి పోవాలన్నా ఇట్లా మదనపల్లి ఇట్లా పోతే బెంగళూరు. ఎప్పుడు ఇట్లా పోయినప్పుడు అంతా కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా 10th క్లాస్ మెమరీస్ అనేవి గుర్తొస్తూనే ఉంటాయి.